సాంశివుడు అనుకో, బ్రహ్మదేవుడు అనుకో, ముగ్గురు ఉన్నారు ఆయనలో. ఒక మనిషి కాదు, ముగ్గురు త్రిమూర్తులు కలిసిన చంద్రబాబు నాయుడు. మీరేమో ఆ మాట అంటున్నారు, త్రిమూర్తులు కాదు ప్రజలందరినీ దోచుకొని తింటాకే వచ్చాడు ఆయన అంటున్నారుగా. తెలియని వాడికి ఏముంది చెప్పు, మనకు ఆ భాష వద్దులే అసలు. అది కాదు, తెలియని వాడికి ఏముంది చెప్పు. అది ఆయన లెక్క వేరు, ఆ వర్క్ విధానం వేరు, ఆ కథ వేరు, ఆ పనితనం వేరు. రాజధాని చూడు చూడు, ఇంక 10 ఏళ్ళ రాజధాని దోచుకొని తింటానికి అంటున్నారుగా. ఇంక 10 ఏళ్ళు ఆగు, అది రాజధాని ఉండదు. అది ప్రపంచ రాజధాని అయింది. ప్రపంచంలో అంటున్నారు రాజధాని ఉండదు, నేను వస్తే రాజధాని మారుతాను అంటున్నాడు. చెప్పేవాడిది ఏమన్నాడు బొంద, సులువు కాదు. వాడు రాడు సావాడు, వాడు అయిపోయింది. ఆ 11 నుంచి ఒకటి కొత్తాడు. ఈసారి వస్తే వాడే గెలిస్తే అది కూడా లేదు. 11 నుంచి ఒకటి కొత్తాడు అట్ట కాదు, 11 నుంచి ఒకటి కొత్తారు అంటున్నారు. ఆయన కళ్ళు మూసుకొని 3 సంవత్సరాల్లో మనమే అధికారంలోకి వస్తాం అంటున్నాడు. ఇప్పుడు మేమే చెబుతాం, లాభమే ఉంది, ఉపయోగపడడం. వాడు తీసి అయిపోయింది. వాడితో నేను మాట్లాడిన తెలుసా, విలేకరుల సమావేశం పెట్టి నీట్ గా విలేకరులు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పడం జగన్కి తెలియదు. తెలుసా, 5 ఏళ్ళలో ఎన్నావు నువ్వు? ఏంది మరి ఇంకా ఆయన గురించి చెప్పుకునేది? చెప్పు. తెలియని వాడిని గురించి ఏం చెప్పుకుంటా. కాకపోతే ఏంటంటే అతని కింద క్యాడర్ మొత్తం సంపాదించుకున్నారు, ఆగం చేశారు. ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయారు. ఆ 5 ఏళ్లలో జరిగింది అది, ఆ పరిపాలనా విధానం. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు పరిపాలనా విధానం అది జరిగింది అంటున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిందే దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే నినాదంతో అంటున్నారు కదా. మరి ఏదో ఒకటి ప్రతిపక్షం అనాలిగా అంటమే, అంతకు తప్పితే ఏం లేదు. శాసనసభ ఇప్పుడు జరిగినట్టు లోగడా జరిగిందా? వ్యక్తిగత దోషణలు తప్పితే ఏమన్నా ప్రజలకు పనికొచ్చే విధానం ఒక్క బిల్లు జగన్ పద్ధతి ప్రకారం ప్రవేశపెట్టి పాస్ చేయించుకున్నాడా? ఒక్క బిల్లు. ఇప్పుడు మీరేమో ఆ మాట అంటున్నారు. ఇప్పుడు శాసనసభకు మేము వెళ్తాను, అది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటున్నారు కదా. ఇవాళ ఎవరినైనా భార్యను కానీ ఎవరినైనా శాసనసభలో ఒక్క మాట విన్నావు నువ్వు? ఇప్పుడు ఈ 2 ఏళ్లలో లేదు విన్నావా? మరి లోగడి ఎందుకు నడపలేకపోయాడు జగన్ అట్ట? మిగిలినవి వదిలేయి, మిగిలిన విషయాలు అన్ని వదిలేయక అవన్నీ అవసరమా? చంద్రబాబు పేళము అయ్యి అవసరమా? లేదు. వ్యక్తిగతం ఎందుకు? ఇప్పుడు నిన్న జగన్ చేసిన పోయినసారి బూతులు, అరాచకం, రౌడీజం, సన్నాసి పాలన. అందుకని జనం అటు పెడి పనికి రాకుండా పోయాడు. ఇక రానేరు, అయిపోయింది. ఇక చెప్పుకోవడం వేస్ట్. అట్టగాదు తీసిన తిత్తిర స్వామి అయితే ఇక అయిపోయింది. నువ్వు గట్టిగా చెబుతున్నావు. ఆయన ఏమో నేను పాదయాత్రకు వస్తున్నాను, ప్రజల్లోకి వస్తున్నాను అంటున్నాడు. మరి ఇప్పుడు గుంటూరు వస్తే చుట్టుకుండ దగ్గర ఎట్లా క్యాష్ దాటానికి వెళ్ళా నేను, చూద్దామని చెప్పి నేను కూడా పోయి నొస్తున్నా పక్కన. మరి ఒకసారి చూద్దాం. మరి బారపడ్డం ఉండకూడదు, కొద్దిోడు మనిషి కూడా పెద్ద అందమైనోడు కాదు. విలేకరుల ముందుకు వచ్చినా కూడా ఫేస్ వాల్యూ చూస్తే ఆ విలేకరులు కూడా ఇడి మొహం పాడుగారు ఏడుస్తున్నాడా నవ్వుతున్నాడా అర్థం కాదు. అవునా? అవునా కాదా? అది నేను ఒరిజినల్ దగ్గరలో చూసా. అది అంతేగాని జనం ఇసుకెత్తలేదా ఈ ప్రభుత్వం మీద? ఇసుకెత్తే నా లెవెల్ తక్కువ. అదే జగన్ జగన్ అయితే మాజీ ముఖ్యమంత్రి అయితే నుంచే సినిమా యాక్టర్ తెచ్చారు తెలుసా? అవును. దాని గురించి ఇప్పుడు IPS లో ఎంతమంది జైలుకు పోయారు? 5గురు 6గురు పోయారా లేదా? మళ్ళీ రఘురామరాజు దాంట్లో ఒక 3 ఏమో పోయారా? ఈ జగన్ గారి పరిపాలన విధానం చెప్పుకుంటా పోతే అసలు పరిపాలన బట్టి ఆగము. పరిపాలన తెలియకుండానే ప్రజలకు డబ్బులు పంచానా నేను అంటున్నాడు. మరి ఆ డబ్బులు ఉంటే నువ్వేమో, డబ్బులు ఉంటే ఏమో నువ్వైనా కొడతావు. డబ్బులు తేటం అది గొప్ప విషయం. ఇప్పుడు 4000 పెన్షన్ చేసినాక బ్యాంకుకి చంద్రబాబు నాయుడు ఓవర్ డ్రాఫ్ట్ వెళ్ళాడా? విన్నావా? వినలేదు కదా నువ్వు. మరి అప్పుడు ఎందుకు జగన్ రోజు ఇబ్బందిగా? మరి ఎందుకు? ఏది పరిపాలన అదా ఇదా? ఏది? ఇవాళ ఆదివారం వస్తే మళ్ళీ ఒక 31 బారదెంగుతున్నాడు పెన్షన్ కూడా, మళ్ళీ ఒకటి కాదు. అవునా? నిజమేనా? ఒకటిదా? కొత్త పెన్షన్లు కూడా ఇవ్వలేకపోయాడు చంద్రబాబు. నెలాగు నీ అమ్మ 1కి 20 రాజధాని కూర్చాడు. ఈ నెలాగు
ఈ నెల చాలు, ఎక్కువ పని లేదు. ఒకటికి నువ్వు కోరుకుంటే 2 వస్తాయి. ఒకటేంది ఈ నెల చాలు, ఆగు, కొత్తవి వస్తాయి. ప్రజలను మోసం చేశాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అంటున్నాడు కదా. సూపర్ 6 మొదలు పెడదావా? ఆడు చెప్పు. ఉచిత బస్సులు ఇచ్చాడా? ఇచ్చాడు. గ్యాసులు ఇచ్చాడా? నువ్వు అమ్మకు వాడి ఈ పడ్డాయా? పిల్లలు పడ్డాయా లేదా? రైతు భరోసా చేస్తున్నాడా? 2 సంవత్సరాలు వేయాల్సింది 1 సంవత్సరాలే. ఆగవా స్వామి, ఎక్కంగా 7,000 ఇచ్చాడా? చెప్పాడా 7,000 అని? ఉచితంగాడా? ఎక్కడ తప్పాడు మాట? ఆడాళ్ళకి 1500 ఉండవా? నువ్వు గేట్ పెట్టావు. మొన్న నీళ్ళు ఎట్టిచ్చాడు ఆడికి? చూసావా లేదా? కొట్టిదా అది? నీ యొక్క జనం ఈత కొట్టారు నీళ్ళలో. ఆ గేటు మీకు పోయింది, గేటు పోయింది జగన్ టైంలో. మరి పరిపాలన తేడా లేదు. అది సరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే గనక, నేను అధికారంలోకి వస్తాను, సినిమా చూపిస్తాను ఒక్కొక్కళ్ళకి అంటున్నాడు. ఏందంటారు ఈ సినిమాలు? వాళ్ళు ఏందంటారు? ఒట్టిదే, ఏం లేదు. ఆ 4 అది అంతకంటే అంటే ఈ సినిమాల గోళ ఏం లేదంటారు. ఇక ఒట్టిదేనని చెప్పాక ఏం లేదు. ఈసారి 211 సీట్లు మాయా అంటున్నాడు మరి అంబటి రాంబాబు నిన్న. వాళ్ళయే, మొత్తం వాళ్ళయే. 211 కాదు, మొత్తం వాళ్ళయే. ఆ ఒకటి కూడా రాదు. ఆడు గెలవడు సావడు. పులివెందుల్లో కూడా మారారు, చూసావుగా. మొన్న వార్డులు కూడా పోయినాయా లేదా? పోయినాయా? వార్డు రాలా. ఇంకా 211 ఏమవుతాయి? జగన్మోహన్ రెడ్డి రూలింగ్ లో ఉండగా 4 వచ్చినాయి. ఎమ్మెల్సీలు వచ్చినాయా? పైపెచ్చు రూలింగ్ ఎదురుగాయలు తట్టుకొని 4. నువ్వు డబ్బులు ప్రలోభ పెట్టారు, అన్ని ఇచ్చారు, అయినా కూడా దానికి నిలబడి వచ్చినాయి కదా. ఇంకేం కావాలా? మరి మన జగన్కి ఎందుకు రాలా చెప్పు? అడిగో మాట్లాడుతూ